అందరికీ నమస్కారం. ఈరోజు బుధవారం, శ్రావణ మాసంలో మొదటి బుధవారం రోజున తులసి మొక్క దగ్గర ఇది పాతి పెట్టండి. 4 వైపుల నుంచి ధనం వస్తుంది. అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఎందుకంటే ఎవరికి అయితే బుధవారం పూట చక్కగా తులసి కోట దగ్గర ఇళ్లలో తులసమ్మ కనుక ఉంటే తులసి కోట దగ్గర అయితే ఇది పాతి పెట్టండి. అలాంటి వాళ్లకు 4 వైపుల నుంచి ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి వస్తుంది, డబ్బుని ఇస్తుంది, సంపదను ఇస్తుంది, తిరిగిపోతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని తప్పక ఆచరించండి. తులసమ్మ లక్ష్మీదేవి రూపం కాబట్టి లక్ష్మీదేవి రూపంగా భావించి పూజలు అందుకోండి. ప్రతి ఇళ్లలో తులసమ్మ ఉంటుంది. ప్రతినిత్యం పూజ చేస్తాం. అందుకే మీరు ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఉదయాన్నే లేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసి ఆ తర్వాత తులసి కోట దగ్గర ఇలా చేస్తే చాలు, మిసుడు తిరిగిపోతుంది. డబ్బు లేక నరకం చూసేవారికి ధనం రావడం, అలాగే కాకుండా విపరీతంగా డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు కష్టం పోయి సంపద ఏదో ఒక రూపంలో పెరగడం ఇలాంటివి జరుగుతాయి. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఆ విషయంలోనికి వస్తే బుధవారం పూట ముఖ్యంగా ఎవరైతే తులసి కోట దగ్గర ఈ విధంగా పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళకి మంచి జరుగుతుంది. తులసి లేని ఇల్లు కళావిహీనం అని అంటారు. తులసి చెట్టు నార్మల్గా అందరి ఇళ్లల్లో పెట్టుకుంటూ ఉంటారు. ప్రతిదినం పూజిస్తారు. కొంతమంది ఉదయం సాయంత్రం పూజించుకుంటే కొంతమంది ఒక్కరోజే పూజిస్తారు. కొంతమంది తిథి వార నక్షత్రాన్ని బట్టి దీపం పెట్టడం, నీటిని సమర్పించడం కానీ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నీళ్లు ఈ విధంగా సమర్పించండి. అలా సమర్పిస్తే కనుక లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఎందుకంటే తులసి మొక్కకు నీళ్లను సమర్పించే పద్ధతి కూడా ఉంటుందని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుంది. కాబట్టి బుధవారం పూటనే కాదు, మిగతా రోజుల్లో కూడా ఇప్పుడు చెప్పే విధంగా నీటిని ఏ విధంగా సమర్పిస్తే చాలా మంచిది అంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. మనం చేసే తప్పుల వల్ల కూడా మనకి అనుగ్రహం అనేది కలగదు. ముఖ్యంగా గణపతి అనుగ్రహం కూడా కలగదు కదా. అందుకే అలాంటి వాళ్ళ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కనుక బుధవారం పూట ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, నీటిని ఈ విధంగా సమర్పించడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీ గణపతి అనుగ్రహం కలిగే సకల శుభాలు వస్తాయి. కనుక ఒక గాజు గ్లాసును తీసుకొని లేదంటే ఒక రాగి చెంబును తీసుకొని నీటిని సమర్పిస్తాం కదా, అలా కూడా తీసుకొని అందులో 2 చుక్కల అత్తరు, 7 చుక్కల రోజ్ వాటర్, చిటికెడు కుంకుమ, అలాగే చిటికెడు పసుపు, ఆ తర్వాత చిటికెడు అంటే కర్పూరం, పచ్చ కర్పూరం అంటూ ఉంటాము కదా, అలాంటిది పచ్చ కర్పూరం చాలా మంచిదండి, తీసుకోండి. లేకపోతే వదిలేయండి. కర్పూరం ఇలా తీసుకొని చిటికెడు కర్పూరాన్ని చేతిలో మెదిపి కలపండి. అంటే నీళ్ళల్లో అత్తరు ఉంటే 2 చుక్కల అత్తరు, లేకపోతే రోజ్ వాటర్ 7 చుక్కలు, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, ఆ తర్వాత పచ్చకర్పూరం పొడి, చిటికెడు లేకపోతే పచ్చకర్పూరం పొడి వదిలివేయండి. ఇలా ఇవన్నీ కూడా కలిపిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అమ్మ తులసమ్మ, మాకు గణపతి అనుగ్రహం కావాలి, అలాగే నీ అనుగ్రహం కూడా కావాలి. సకల సంపదలను అంటే మాకు రావాలి, మా ఇంట్లోకి నువ్వు అడుగు పెట్టాలి, మాకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వు తల్లి అని నీటిని సమర్పించుకోండి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఎలా అంటే గుర్తుపెట్టుకోండి, ఇది పంట గుర్తు. చాలామందికి తెలిసి ఉండదు, కానీ కొంతమందికి తెలుసు. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చింది అంటే కనుక ఇంట్లో ఆనందం ఎక్కువగా ఉంటుంది. కనుక ఆనందంగా అందరూ ఉండగలుగుతారు. ఆ తర్వాత మీరు పూజ ఏదైనా చేయకపోయినా చేసిన మీ ఇంట్లో ఖచ్చితంగా అగరబత్తుల వాసన అయితే ఉంటుంది. అలానే మన ఇంట్లో ఇంకా మనకి తెలియకుండానే కొంచెం మనశ్శాంతి అయితే కలుగుతుంది. చాలా ఇలా మీకు తెలియకుండా మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు అన్నమాట. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నీటిని ఈ విధంగా సమర్పిస్తే అమ్మవారికి చాలా అదృష్టం అండి. అత్తరు ఉంది కదా, ఇది లక్ష్మీదేవి ఒకవేళ మన ఇంట్లో లేకపోయినా మన ఇంటికి వచ్చేలాగా చేయడానికి ఈ అత్తరు కానీ రోజ్ వాటర్ కానీ బాగా ఉపయోగపడుతుంది. అందుకే అత్తరుని కానీ రోజ్ వాటర్ని అని కలిపేసి చల్లండి. చాలామందికి తెలియదు, కొంతమందికి ముందే తెలుసు, చాలామంది కూడా ఫాలో అవుతున్నారు. దీన్ని తెలియని వాళ్ళు తెలుసుకొని ఈ విధంగా చేయండి, సరిపోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టి మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటే సకల సంపదలు ఇక మన సొంతం అయినట్టే. ఇంకా ఆ తర్వాత గణపతి అనుగ్రహం ఉండదు, అప్పుల బాధలు ఉంటాయి, అనేక రకాల సమస్యలు ఉంటాయి. అలానే మనం బాధపడిపోతూ ఉంటాం.
బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. మన జీవితంలో ఎన్ని పరిహారాలు చేసుకున్నా కానీ మనకు కొన్నిసార్లు అస్సలు కలిసి రావు. అలాంటి వాళ్ళు ఈ తులసి కోట దగ్గర ఇది పాతి పెడితే ఖచ్చితంగా అప్పులు తీరుతాయి. అప్పులు తీర్చుకోవడానికి పరిహారం అనేది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. చాలామందికి తెలియని పరిహారం ఏంటంటే తులసి మొక్క దగ్గర ఈ పరిహారం నీటిని సమర్పించిన తర్వాత బుధవారం రోజే గణపతి అనుగ్రహం కలిగి మనకు సకల సంపదలు రావాలి, అప్పులు తీరాలి అంటే ఏం చేయాలి అంటే తులసి మొక్క దగ్గర పసుపు ఉంటుంది కదా, పసుపు మంగళకరమైనది, చాలా శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, దూరం చేసేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. అందుకే పసుపు తీసుకొని చిన్న ముద్దలాగా చేసుకోండి. చేసిన తర్వాత దాని మీద కుంకుమతో బొట్టు పెట్టి కొన్ని అక్షింతలు ఉంటే అక్షింతలు కొన్ని ఇలా వేయండి. లేదు అంటే అక్షింతలు లేవండి అనుకుంటే వదిలేయండి. నార్మల్గా మన పూజ గదిలో అక్షింతలు ఎక్కువగానే తయారు చేసుకోవాలండి. అవి ఉంటే వాడండి కదా. ఒక 5-6 అక్షింతలైనా పర్వాలేదు. ఇలా 5-6 అక్షింతల గింజలను అయినా సరే పర్వాలేదు, వేయండి. అంతే. కుంకుమతో ఖచ్చితంగా మీరు బొట్టు పెట్టండి. మళ్ళీ బొట్టు పెట్టకపోతే మనకు ఫలితం అనేది ఉండదు. కాబట్టి మీరు ఇంకా పెట్టేసి సంకల్పం చెప్పుకోండి. అంటే గట్టిగా సంకల్పాన్ని చెప్పుకోండి. అప్పులు తీరాలి, అప్పుల ఊబిలో బయటపడాలి, మాకు గణపతి అనుగ్రహం కావాలి, మంచి జరగాలి, అప్పు కోసం చేస్తున్నాం, ధనం రావడం కోసం చేస్తున్నాం కాబట్టి డబ్బు సమస్యలు పోవాలి, ఈ పరిహారం పనిచేస్తుందండి. చాలా ఇలా పాతి పెట్టండి. అలా పాతి పెట్టడం వల్ల మంచి జరుగుతుంది. పసుపు దేవుళ్ళకు చాలా ఇష్టం, మంగళకరమైనది. ఇలా ముద్దలాగా చేసి మనం సంకల్పం చెప్పి ఆ తర్వాత కనుక తులసి కోట దగ్గర పెట్టేయమంటే చాలు, ఇక మనకు మంచి రిజల్ట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి బుధవారం పూట ఇది కూడా చేసుకోండి. ఇంకా ఆ తర్వాత మీరు మంచి ఫలితాన్ని పొందండి. ఈ విధంగా ఈ వీడియో చెప్పినట్టుగా చేస్తే మీకు మంచి జరుగుతుంది. వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.